శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు గారికి వినిపిస్తూ ఉన్నారు. ఈ ఏకాదశి మహాత్మ్యము బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణింపబడి ఉన్నది. ఈ ఆశ్వీజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి, ఏదంటే పాపాంకుశ ఏకాదశి అని పిలువబడుతుంది. పాశాంకుశధారిణి అంటూ మనం అమ్మవారిని కొలుస్తాం. అలాగే ఈ పాశము అంకుశము అనేటటువంటిది దేవతలు ధరిస్తారు. ఏమిటి అంకుశం, ఏమిటి పాశము అంటే, పాశం అంటే మనల్ని సమస్త మోహముల నుండి కూడా విడివిడేట్లుగా చేయగలిగినది ఆ పాశము. అలాగే మన పాపములన్నింటినీ కూడా ఆ దేవతల యొక్క అంకుశంతో అవన్నీ కూడా శమింపజేయబడతాయి. అందువలన ఈ ఆశ్వీజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్తూ, ధర్మరాజా, ఈ పాశాంకుశ ఏకాదశి మానవుని యొక్క సమస్తమైనటువంటి పాపములను కూడా శమింపజేసేటటువంటిది. కొందరు దీన్ని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పాశాంకుశ ఏకాదశి రోజున ముఖ్యంగా ఆ పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ ఏకాదశి మానవునికి స్వర్గసుఖాలని, మోక్షాన్ని, వాంఛిత ఫలాల్ని అన్నిటినీ కూడా కలగజేస్తుంది. ఈ రోజున, ఈ ఏకాదశి రోజున చేసేటటువంటి విష్ణు నామోచ్చరణ మనిషికి, అంటే మానవునికి సమస్త తీర్థాలను దర్శిస్తే ఏ రకమైనటువంటి పుణ్యం కలుగుతుందో అటువంటి పుణ్యాన్ని మానవుడు ఈరోజు విష్ణు నామోచ్చరణ ద్వారా పొందగలుగుతాడు. అంతేకాకుండా మోహవశము చేత నానా రకాలైనటువంటి పాపకర్మాలను చేసినటువంటి మానవుడు కూడా ఈ రోజున ఆ పద్మనాభుని యొక్క పాదములను ఆశ్రయించడం ద్వారా వాటన్నిటి నుంచి ఉద్ధరింపబడతాడు. అలాగే ఈ పాశాంకుశ ఏకాదశి నాడు ఆ విష్ణువుని, పద్మనాభుణ్ణి స్మరించడం వల్ల నరకంలో పడకుండా ఉంటాడు. శివుణ్ణి విమర్శించేటటువంటి వైష్ణవుల్ని లేదంటే విష్ణువును విమర్శించేటటువంటి శైవులకి నిస్సందేహంగా వారందరూ కూడా నరకంలో ప్రవేశపెట్టబడతారు. వైష్ణవులు శివుణ్ణి విమర్శించిన, అలాగే శైవులు విష్ణువుని విమర్శించినా కూడా వాళ్ళందరూ కూడా నరకంలో పడతారు. ఎందుకంటే ఆ శివుడు, విష్ణువు, శివకేశవుల ఇద్దరి మధ్య కూడా ఎటువంటి భేదం లేదు. వారిద్దరూ కూడా ఒకటే. అందువలన వారిద్దరిని ఎవరైనా సరే విమర్శించరాదు. అలాగే ఈ ఏకాదశి వలన శతాశ్వమేధ యజ్ఞఫలాలు మానవునికి కలుగుతాయి. అంతకంటే
ఈ ఏకాదశిని పాటించడం ద్వారా దానికి 100 రెట్ల అధికమైనటువంటి ఫలాన్ని కూడా పొందగలుగుతారు. దీనికి సమానమైనటువంటి పుణ్యము ఈ జగత్తులో మరొకటి లేదు. అందువలన పద్మనాభునికి పరమ ప్రియమైనటువంటి ఈ ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి ఏకాదశి కూడా మరొకటి లేదు. ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, అలాగే సౌందర్యవతి అయినటువంటి భార్యని, ధనధాన్యాదుల్ని అన్నింటినీ కూడా పొందుతారు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉండి విష్ణునామ స్మరణం చేయటం వలన సులభంగా ఆ విష్ణు పదాన్ని చేరుకుంటారు. అంతేకాదు, ఎవరైతే ఈ రకంగా చేస్తారో వారు తల్లి వైపు 10 తరాల్ని, తండ్రి వైపు 10 తరాల్ని కూడా ఉద్ధరించినటువంటి వారు అవుతారు. అంతేకాకుండా బాల్యమునందు కానీ, యవ్వనమునందు కానీ, వృద్ధాప్యమునందు కానీ ఈ ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సమస్త పాపముల నుండి కూడా విముక్తులై విష్ణువు యొక్క పాదాలని చేరుకుంటారు. అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను, భూమిని, గోవులను, లేదంటే ధాన్యమును, జలమును, గొడుగును, పాదరక్షలను వీటన్నిటిలో వేటినైనా దానం ఇచ్చేటటువంటి వాడు నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. అందువల్ల తప్పకుండా ఈ పాశాంకుశ ఏకాదశిని పాటించి తీరాలి. ఇతరుల యొక్క మేలు కోసం చెరువులని, బావులని తవ్వించేటటువంటి వారు, గృహాలని దానమిచ్చేటటువంటి వాళ్ళు, యజ్ఞ యాగాది కర్మలను చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలా అయితే యముని దండనకు గురికారో అలాగే ఈ ఏకాదశిని పాటించడం వలన కూడా వాళ్ళందరూ కూడా దానికి మించినటువంటి ఫలితాన్ని, పుణ్యాన్ని పొందగలుగుతారు. సారాంశం ఏమిటంటే ఈ ఏకాదశి పాలన వలన కలిగేటటువంటి ప్రత్యక్ష ఫలం ఏదైతే ఉందో అది దేవదేవునికి, విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైంది. కాబట్టి దీని యొక్క ప్రత్యక్ష ఫలం ఏదైతే ఉందో అది అద్భుతమైనది. కాబట్టి ప్రత్యక్షముగా కానీ, పరోక్షముగా కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ పాశాంకుశ ఏకాదశి అనేటటువంటిది ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు గారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.